సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీటి టాకీస్ రాజా మ్యాటర్ లోకి వెళ్దాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా సెప్టెంబర్ 1న జనాల మధ్యకి వచ్చి సాలిడ్ విజయాన్ని దక్కించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ విజయానికి కృతజ్ఞత తెలుపుకునే పనిలో జనతా గ్యారేజ్ యూనిట్ బిజీగానే కనిపిస్తా ఉంది. రీసెంట్ గానే ఆ సినిమా థ్యాంక్స్ మీట్ పెట్టింది. తాజాగా సినిమా సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో మూవీ యూనిట్ జరపడం విశేషం. ఈ జనతా గ్యారేజ్ విజయం మిగతా వాళ్ళందరికీ గొప్ప విజయంగాను, బ్లాక్ బస్టర్ విజయంగాను కనిపిస్తుంది. కానీ నందమూరి అభిమానులకి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి, ప్రత్యేకంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి ఈ విజయం ఎంతో అపురూపమైంది, అమూల్యమైంది. ఈ విజయం అందించిన సాటిస్ఫాక్షన్ ఎంత మధురంగా ఉందో, ఎంత ఎమోషనల్ గా అనిపించిందో జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ మీట్ వేదికగా అభిమానులందరితోనూ మనసు విప్పి పంచుకున్నారు. 13 వెయిట్ చేసా ఈ విజయం కోసం అని చెప్తున్నప్పుడు ఎన్టీఆర్ కళ్లల్లో కనిపించిన ఆనందం ముందు ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ అయినా దిగదుడిపే అనిపించింది. సినిమాలు తీస్తూనే ఉన్నాం, కొన్ని ఆడుతున్నాయి, కానీ ఆ సక్సెస్ రేంజ్ అనుకున్నదైతే కాదు. ఇది ఈ తరహా సక్సెస్ కోసం ఇన్నేళ్లుగా వెయిట్ చేస్తా ఉన్నా అని ఎన్టీఆర్ భావోద్వేగపడుతూ తన మనసులోని ఫీలింగ్ ని అభిమానులతో పంచుకున్నారు. నిజమే, ఏళ్ల పాటు నిరీక్షణ సాగింది జూనియర్ ఎన్టీఆర్ కి, ఆయన అభిమానులకి ఇలాంటి సక్సెస్ కోసం. ఈ 13 ఏళ్లలో నికార్సైన విజయం కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో రకాలుగా కష్టపడ్డారు. పాఠాలు నేర్చుకున్నారు, పరిశ్రమించారు, కండలు కరిగించుకున్నారు, ఎవరు ఊహించని మార్పుల్ని తనలో చూపెట్టి ఆశ్చర్యపరిచారు. చాలా రకాలుగా తనను తాను మార్చుకుని ఓ విశిష్టమైన వ్యక్తిగా ఈ రోజు అందరి ముందు నిలబడి గర్వంగా గొప్ప విజయాన్ని అందుకున్నారు. నిజంగా జనతా గ్యారేజ్ విజయం ఏదో కొరటాల శివతో కాంబినేషన్ సెట్ అవటం మూలంగా వచ్చిన విజయం అనుకుంటే పొరపాటే. 13 సంవత్సరాల పాటు జూనియర్ ఎన్టీఆర్ ఎదుర్కొన్న ఎక్స్పీరియన్సెస్ రిజల్టే ఈ జనతా హిట్ అని గట్టిగా మాట్లాడొచ్చు. జనతా గ్యారేజ్ ముందు వరకు మానసికంగా, భౌతికంగా జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఆవేదన పడ్డారు. ఎందుకంటే విజయం పక్కన లేనప్పుడు ఎన్టీఆర్ ని ఆడిపోసుకున్న వాళ్ళు తక్కువేం లేరు. సింహాద్రి తర్వాత సక్సెస్ బాగా తలకెక్కిందని, ఆరోగెంట్ అని, కథల్ని సరిగా ఎంచుకోవటం చేత కదని, హిట్టుపడ్డ డైరెక్టర్ల వెనక పరిగెత్తుతాడు అని రకరకాలుగా నిందించారు. ఆవేదన కనిపిస్తుంది ఆయన మాటల్లో. ఆ మొత్తం ఆవేదనని తుడిచేసి తనకు కొత్త బలాన్ని ఈ జనతా గ్యారేజ్ విజయం తీసుకొచ్చిందని అనిపిస్తుంది. ఈ జనతా గ్యారేజ్ సక్సెస్ జూనియర్ ఎన్టీఆర్ గుండెల్లో ఉన్న ఆవేదనను తుడిచివేయటమే కాదు, కొత్త బాధ్యతను కూడా ఆయన మీద పెడుతుంది అని అనుకోవచ్చు. జనతా గ్యారేజ్ విజయం నాపై బాధ్యతను పెంచింది అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ మీట్ లోను, థ్యాంక్స్ మీట్ లోను స్వయంగా చెప్తూనే వచ్చారు. అంటే ఆల్రెడీ ఆయన రెస్పాన్సిబిలిటీని మనసులోకి ఎక్కించేసుకున్నారు. షూర్ గా ఈ సక్సెస్ జూనియర్ ఎన్టీఆర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్టే అనిపిస్తుంది. సక్సెస్ మీట్ లో ఆయనే చెప్పారు, కొత్త ఊపిరిచ్చింది ఈ సినిమా. ఈ ఉత్సాహంతో యంగ్ టైగర్ ఇంకా బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్లతో రెచ్చిపోవచ్చు, కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లతో జనాల్ని థ్రిల్ చేయనువచ్చు. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఈ అభినవ నట సార్వభౌమ తెలుగు ప్రేక్షకులకి ఎటువంటి గొప్ప అనుభూతుల్ని పంచుతారో. మరుపులతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ Maruti Talkies. For me, Mr. B and Talkies Raja. Thank you.